హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు ఈజీగా పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ ఒకటి వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది పచ్చడి. ఎలా చేయాలో చూద్దాం. అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు చేసేసుకుందామండి. చేత్తో విరిచేసాను నేను, మీరు కావాలంటే చాకుతో కట్ చేసుకోవచ్చు. టమాటాలు పొడవుగానే కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను. చిన్న ముక్కలు చేసేసుకొని చింతపండు కడిగేసి పెట్టేసుకోండి. వెల్లుల్లిపాయలు చిన్న పాత్ర పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందామండి. చాలా ఈజీ చట్నీ అండి ఇది మాత్రం. నోరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమన్నా కూరగాయలు లేనప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా చేసుకొని తిని చెప్పండి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. అందరికి తెలిసే ఉంటుంది ఈ పచ్చడి, నాకు తెలిసి. ఒకసారి మాకు తెలిసిన పచ్చడి మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేస్తున్నామండి. ఒక 2 minutes ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుందామండి. కల్లుప్పు ఉపయోగించడానికే యూస్ చేయడానికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలండి మనం. కల్లుప్పులో మంచి పోషకాలు ఉంటాయి. ఒక 2 minutes తర్వాత అండి, చూడండి బాగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ పోసేసుకుందాం. కొంచెం అంటే కొంచెం పోసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక్క 2 minutes అండి. 2 minutes ఉడికిపోతే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వేడి వేడి అన్నంలోకి పచ్చిమిర్చి టమాటా పచ్చడి వేసేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. అయిపోయిందండి. ఇంకా ఇంత ఈజీగా చాలా బాగుంటుంది. అంతే అండి, చూడండి ఎంత బాగుందో చూడడానికి. అయిపోయిందండి. గ్యాస్ కట్టేసేసుకొని ఒక్క పప్పు గుత్తి ఉంటుంది కదా మన ఇంట్లో, మీకు తెలిసే ఉంటుంది అందరికీ. పప్పు గుత్తితో ఒక్కసారి రుబ్బేసుకొని ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకొని కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుందాం మనం. మాకైతే సరిపోయింది, బాగానే ఉంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి.